డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అన్ని పార్టీలు 2024 ఎన్నికల సమరానికి సిద్ధమైపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను ప్రకటించారు, కొన్ని ప్రాంతాల్లో ప్రకటించాల్సింది. అయితే డోన్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఉత్కంఠ రేపుతుంది. రాష్ట్రం మొత్తం డోన్ వైపే చూస్తుంది. డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి ఒకవైపు, మరోవైపు ఇక కోట్ల ఇక్కడ నుంచి వచ్చారు, పోటీ చేయబోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో, ఎలాంటి ప్రచారాలు నిర్వహిస్తున్నారని మాట్లాడడానికి మనతో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఈరోజు ప్రచారం అని లేదు, ఎందుకంటే మా అభిమానులు అప్పటి నుంచి కూడా మాకు అందరు కూడా అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులందరూ కూడా వాళ్ళు సొంతంగా మేము వస్తాం మీ దగ్గరికి, ఎందుకంటే మీరు ఎటువంటి పరిపాలన మాకు అందించినారో అవన్నిటిని కూడా మేము చూసినాం కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడికి వస్తున్నాము, మీ పార్టీలో మేము చేరుతాము అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడే రాజా నారాయణమూర్తి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితే ఆయన ముందు నుంచి కూడా మా మామ కాలం నుంచి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రులు అయితేనేమి తాతలు అయితేనేమి కూడా మా పక్కనే ఉండి మా దగ్గర అప్పటి నుంచి కూడా చేసినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు వస్తున్నారంటే నిజంగా కూడా ఆయన ఈరోజు ఏడుస్తా ఉంటే నాకే బాధ అనిపించింది. అంటే ఇన్ని రోజులు మీరు మమ్మల్ని వదిలిపెట్టిపోయినారు, మేము కూడా మిమ్మల్ని వదిలిపెట్టిపోయినాము, కానీ ఈరోజు మాకు వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఆనంద బాష్పాలు ఇవమ్మా, ఏడుపు కాదు అని చెప్పినందుకు నిజంగా కూడా నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మేము చేసినటువంటి సేవలు ఎటువంటివి అనేది చెప్పి తెలుసుకొని వచ్చినందుకు కూడా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒకడే కాదు, ఆయనతో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఆత్మీయులైతేనేమి వాళ్ళందరూ కూడా రావడం అనేది ఒక ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్లోన, అంటే ఈ ప్రభుత్వంలోన వదిలిపెట్టి రావడం అనేది ఒక గొప్ప చెప్పండి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అటు కోట్ల కానీ ఇటు కేఈ ఫ్యామిలీ కానీ కేవలం ఎన్నికలు ఉంటే బరిలో ఉంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, 5 సంవత్సరాల పాటు మళ్ళీ తిరిగి చూడరు అనేటువంటిది ప్రధానమైనటువంటి మీ 2 కుటుంబాల మీద ఉన్న విమర్శ. మీరేమంటారు? అది తప్పు. ఎందుకంటే నేను పోటీ చేసి కూడా నేను ఇక్కడి నుంచి 15 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళ నుంచి వాళ్ళని కూడా కాపాడుకుంటూనే వస్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, నమ్ముకున్న ప్రజలకు మేము సేవ చేస్తామే తప్ప మేమేమి ఇక్కడి నుంచి పోయేటోళ్ళం కాదు. దయచేసి ఆ మాటలు విరమించుకోవాలని చెప్పి నేను ఈరోజు అడగండి, ఎవరెవరైతే మా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారంటే, నా గడపలోకి వచ్చినారంటే మాత్రం వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చినాను, కాపాడుతాను. మేము అంటే మా కుటుంబం రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా మేము వాళ్ళని కాపాడుకుంటూనే మా సొంత బిడ్డల్లాగానే చూసుకుంటాం. మొన్నటిదాకా కోట్ల కేఈ వర్సెస్గా నడిచినటువంటి డోన్ నియోజకవర్గంలో రాజకీయం నడిచింది. ఈరోజు ఇద్దరు కలిసిపోయారు. అయితే దశాబ్దాల పాటు ఈ నియోజకవర్గ ప్రతినిధులుగా ఉన్నటువంటి మీరు 2 కుటుంబాలు కూడా ఎవరు కనీసం అభివృద్ధి చేయలేదు అనేది విమర్శ. మీరేమంటారు? అభివృద్ధి చేయలేదా అంటే ఏ విధంగా అభివృద్ధి చేయలేదు చెప్పండి. నేను అభివృద్ధి ఆ రోజుల్లోనే 42 కోట్లు పెట్టి తాగునీరు సిపిడబ్ల్యూ స్కీమ్ తీసుకొచ్చినాను. అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి, అదేవిధంగా మన గురుకుల పాఠశాల అయితేనేమి, అది అన్నీ ఈరోజు డెవలప్మెంట్ ఉంది. మార్కెట్ యార్డ్ అయితేనేమి, కాలనీలు అయితేనేమి, ఇవన్నీ డెవలప్మెంట్ ఉంది అంటారంటే ఒక మా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది. కానీ ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నేను అది తెచ్చినాను అంటున్నాడు. ఎక్కడ ఏం తీసుకొచ్చినా ఒక హాస్పిటల్ ఆ రోజుల్లోన 30 పడకలు ఉండేది, నేను 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చినాను. అన్నీ కూడా ఈరోజు నేను చేసినటువంటివి. కానీ ఏం చేసినారు ఆయన? ఊరికే రోడ్లు వేసినారు. రోడ్లు అది జాతీయ పార్టీది, మనది కాదు కదా. మనం దాన్ని అభివృద్ధి చేసినామంటే అభివృద్ధి అని అడుగుతారా? చెప్పండి. అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలకి, తాగునీరు అయితేనేమి అటువంటివి ప్రతి ఒక్క ఊర్లోనూ కూడా ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత మాదే ఉంది. అదేవిధంగా రోడ్లు నిన్న పోయినారు మండలవానిపల్లి, ఇవన్నీ ఆడ అసలు వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు మాకు ఇండ్లే లేవమ్మా, రోడ్లే లేవమ్మా అని చెప్పినారు. అంటే ఏ విధంగా మీరు అభివృద్ధి చేసినారు? అభివృద్ధి అనేది ఇది కాగశకంగా మాట్లాడవచ్చు, కానీ మేము అభివృద్ధి చేస్తాము. మేమేం రాజకీయాలకి మేము సంపాదించుకోవడానికి లేదంటే మీ మాదిరిగా ఇది చేయడానికి రాలేదు. మాకు ప్రజలు ఇబ్బంది పడకూడదు. ప్రజలు ఇబ్బంది పడితే మాత్రం మేము ఖచ్చితంగా వాళ్ళకి ఎంట ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించేటటువంటి కుటుంబం మా కుటుంబం. అటువంటి కుటుంబాన్ని అంటే మాత్రం నేను ఒప్పుకోను. అంటే ఒకవైపు 2 ఫ్యామిలీలు కూడా మీ ఫ్యామిలీలతో ఉంటే ఫ్యాక్షన్ మళ్ళీ పొరులు విప్పుతుంది, కత్తులకి బలి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ప్రజలు మళ్ళీ ఆ ఫ్యాక్షన్ వైపు నడిపిస్తారో వీళ్ళు అనేటువంటిది ప్రధానంగా మీ ప్రత్యర్థి పార్టీ విమర్శిస్తుంది. మీరేమంటారు? అసలు యాక్చువల్గా ఆయనకు తెలుసో తెలీదో మరి, నేను వచ్చినాకనే ఇక్కడ ఇవన్నీ చంపుకోవడాలని అవన్నింటిని కూడా రూపుమాపించినటువంటి ఘనత మాకుంది. ఎందుకంటే ఇప్పుడు కాలము చాలా సూక్ష్మమైనది. ఎవ్వరు కానీ అప్పుడు మాదిరిగా మూర్ఖంగా పోవటం లేదు. వాళ్ళ భార్య పిల్లల్ని చూసుకొని వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునేటువంటిది. ఏమైనా ఈయన పెడితే
ఫ్రాక్షన్ వస్తుందేమో కానీ మేమైతే పెట్టుకోదలుచుకోలేదు, మేము పెట్టాం కూడా. ఎందుకంటే మేము అందరిని కూర్చోబెట్టి వాళ్ళని సయోధ్య చేస్తున్నాం. అసలు నువ్వు అనుకుంటున్నావేమో ఫ్రాక్షన్ నువ్వు చేపిస్తావేమో కానీ మేము చేపియదలుచుకోలేదు. ఈ పబ్లిక్గా కూడా నేను చెప్తున్నాను, మాకు ఇటువంటివి అవసరం లేదు. ఎందుకు అంటానంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడినారో, ఎంత ఇది చేసినారో ఆటోమేటిక్గా ఆ రోజుల్లో జరిగేవేమో కానీ ఇప్పుడు మాత్రం జరగవు. నేను వచ్చినాక ఒక హత్యను చూపెట్టమని చెప్పండి, చూస్తాను. నేను వచ్చినాక చెప్పండి. ఎందుకంటే మనం ఆ ఊర్లోన అది ఉంది అంటానంటే వెంటనే మనం దాన్ని పిలిపించుకొని అయ్యాగో ఇట్లా ఉంది మీ ఊర్లోన, మరి మీరు ఏం చేస్తారని మేము సయోధ్య చేసి వాళ్ళందరినీ కూడా ఏకతాటికి మీద తెచ్చే కుటుంబం మా కుటుంబం. అంటే మొత్తం పల్లెల్లో కలహాలు పెట్టడానికే, ఘర్షణలు పెట్టడానికే ఈ రెండు ఫ్యామిలీలు మళ్ళీ రాజకీయంగా డోన్కి వచ్చాయంటే అని వాళ్ళ ఉద్దేశమేమో కానీ మరి నాకు తెలీదు. మేము ఏనాడు కూడా ఈరోజు ప్రజలు కోరుకుంటేనే మేము ఇక్కడికి వచ్చినాం, అది తెలుసుకోమని చెప్పండి ముందు. ఈరోజు ప్రజలు మీరు రావాలంటేనే మేము ఇక్కడికి వచ్చినాం. కానీ మేము కొట్లాటలు కేఈ వాళ్ళు కానీ మేము కానీ ఎప్పుడు కానీ ఇట్లాంటి పనులు చేయలేదు. ఆ రోజుల్లోనూ వాళ్ళు సొంత దానిలపైన చేసుకొని ఇప్పుడు ఒక అభ్యర్థి వచ్చినాడు, ఆ అభ్యర్థిని మేము ఇంట్లోకి పిలుచుకున్నాము, ఇంకొక అభ్యర్థి మీ దగ్గరికి వచ్చినాడు, అంతే తప్ప మేము కావాల్సిన పెడతాము సంపిరాపోండి అని చెప్పి మేము చెప్తామా? మేము చెప్తే ఈరోజు మాకు ఈ చరిత్ర ఉంటుందా? మరి ఎట్లా అసలు మాట్లాడే దాంట్లోనే అర్థమన్నా ఉండాలి. కానీ ఊరికే 24 గంటలు కొట్లాడతారు, వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని చంపిస్తారు అంటే అర్థం ఏముంది? నువ్వు చేస్తావేమో ఆ పనులు, ఎందుకంటే ఒకరికొకరు పెట్టి అన్ని గ్రూపులు చేస్తున్నావు. నీకు తెలుస్తలేదు అది. నీ అనుకో ఉండేటోళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, ముందు అది తెలుసుకో. అంటే అభివృద్ధి జరగాలంటే వైసీపీ అధికారంలోకి రావాలి. ఈరోజు రోడ్లు వేయడం అభివృద్ధి కాదంటారా? మెయిన్ రోడ్లు వేస్తే చాలనా? ఫస్ట్ నువ్వు ఊర్లో పోయి టౌన్ మున్సిపాలిటీలో నిన్న శ్రీరామ్ నగరు అవన్నీ తిరిగేసి వచ్చిన గేట్ల దగ్గర. ఆడైతే వాళ్ళైతే ఏడుపు కాదు, అమ్మ అంతా వేసినారు చూడండి మేము ఎట్లా మురికి కూపంలో ఉన్నాము అంటాను. అది అభివృద్ధి చేయడానికి నీకు కళ్ళు కనపడలేదా? మా పేర్లు లేకుండా పీకేసి అన్ని తన శిలాపలకాలు మాత్రమే ఉండాలంట. ఇంకొక 5 ఏళ్ల తర్వాత కూడా అసలు ఎవరిది ఉండొద్దంట. ఆ ఉండకుండా తన శిలాపలకాలు మాత్రమే వేసుకుంటే ఇది అభివృద్ధి? పలకాలు వేస్తే అభివృద్ధి జరిగినట్లు ప్రజలకు తెలుసు ఎవడేం చేసినారు అనేది. అంటే పని చేసిన వాళ్ళు పేర్లు పెట్టుకోవడం తప్పంటారా? మరి ఇప్పుడు తప్పనే కదా అన్ని బోర్డులు పీకేపించినారు, అన్ని పాతపేటలో ఇప్పుడు బోర్డులన్నీ పీకేపించినారు. నేనేం దానికి ఏం బాధపడను, ఎందుకంటే ప్రజల గుండెల్లో మేమున్నాం. నువ్వేం చేసినా ఏం కాదు, అది తెలుసుకోమని ముందు. శతాబ్దాల కాలం నుంచి బేదంచెల్ల లాంటి ప్రాంతాల్లో కానీ లేకపోతే నియోజకవర్గం కానీ ఈరోజు ఇంటింటికి నల్లాలు ఇచ్చాను అంటున్నాడు మంత్రి బుగ్గన్న, మీరేమంటారు? ఎవరి దగ్గర నుంచి నల్లాలు ఇచ్చినారు ముందు చెప్పండి. అసలు ఒక బోర్ వేసినావా నువ్వు? ఒక బోర్ ఇచ్చేసినారా? లిస్ట్ రాయమని చెప్పండి, నేను ఎన్ని వేసినాను, వాళ్ళు ఎన్ని వేసినారు, ఆ లిస్ట్ ఒక్కటి చాలు మీకు. ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా మీరు చెప్తున్నారు అంటారంటే అసలు ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం? నువ్వు పిట్ట కథలు ఆడ అసెంబ్లీలో చెప్తాం కానీ ఇటు చెప్తే ప్రజలు నమ్మేటట్లు లేరు. ఆ ప్రజలు కూడా నమ్మరు. ఎందుకంటే మేడిపండు ఎట్లుంటుంది, లోపలంతా ఇది ఉన్న పురుగులున్నా కూడా నిగనిగలాడుతుంటుంది, కానీ లోపల పుచ్చు ఎవడికి తెలియదు. అట్లా ఆ విధంగా ఈరోజు నేను బాగా చేసిన, నేను డెవలప్ చేసిన అంటే ప్రజల దగ్గరికి పోయి చెప్పు. మేము చెప్పేది కాదు, నువ్వు ప్రజల దగ్గరికి పోయి ప్రజల్ని ఓట్లాడు అంతే తప్ప. ముందు నుంచి కూడా ఆలూరు నియోజకవర్గం కావాలని, డోన్ నియోజకవర్గంలో ఇద్దరు పోటీ చేయాలని, లేదంటే ఒక ఎంపీ సీటు ఒక ఎమ్మెల్యే సీట్ కావాలని అధిష్టానం మీద ఒత్తిడి చేశారు. మరి ఈరోజు సీటు మీకు కేటాయించారు? అది అధిష్టానము ఎందుకంటే ఎవరికి నిర్ణయించుకుంటుందో మాకు తెలీదు. మేము అట్లేం పోలేదు. ఎంపీగా ఎన్నో ఏండ్ల నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంపీ సీటు ఎవరైనా, నువ్వైనా నేనైనా ఎవరైనా ఆశిస్తాము అంతే తప్ప దాంట్లో నాకు ఇదే సీటు కావాలా, ఇదే ఇక్కడే ఉండాలంటే మేము ఈరోజు అధిష్టానం చెప్పినందుకే మేము ఇక్కడికి వచ్చినాం, కానీ వేరే విధంగా కాదు. అంతే, మనం కోరేది కాదు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు ఏ విధంగా నేను అంటే సీఎం అవుతాను, పరిపాలన ఏ విధంగా తీసుకొస్తాను. ఆయన ఇష్టం, ఆయన ఏమన్నా చేసుకొని మనకు వచ్చిందేమి. రైట్. కోట్ల సుజాతమ్మ ఒకటే చెప్తున్నారు, ఫ్యాక్షన్ నడిపే నాయకులం కాదు మేము, ఇక్కడ అభివృద్ధిని చేసి చూపిస్తాం, కార్యకర్తలను కాపాడుకుంటాము. ఇక్కడ గత దశాబ్దాల తరబడి చూసినట్లయితే ఇక్కడ వేసినటువంటి రోడ్లైనా, మేము ఇచ్చినటువంటి నీళ్ళైనా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అభివృద్ధి అయినా ప్రతిదీ ఆ శంకుస్థాపనలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ యాక్టివిటీస్లో మొదటి స్థానంలో ఉండేటువంటిది మేము. అయితే ఈరోజు కేవలం మెయిన్ రోడ్స్ మాత్రమే వేసి పల్లెల్లోకి వెళ్ళేటువంటి దారులు మాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి, దీన్ని అభివృద్ధి అదొకటి అభివృద్ధి అనుకునే పొరపాటు. ప్రజలు ఆలోచించాలి. మేడిపండు లాంటి అభివృద్ధిని చూపిస్తూ ఉన్నారు, మీరు ఆల్రెడీ అప్రమత్తంగా ఉండాలి, వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిపించాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.